రాజమహేంద్రవరం నగరానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త చక్రవర్తి ఏవీపీఎస్ భారతీయ ఫార్మా రంగంలో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఆసియా బిజినెస్ లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సాధించారు. తద్వారా చక్రవర్తి భారతీయ ఫార్మా రంగానికి, వ్యాపార రంగానికి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం తెచ్చారు. ఎకోబ్లిస్ ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రముఖ ఫార్మా మరియు ప్యాకేజింగ్ నిపుణుడైన చక్రవర్తి సింగపూర్లోని పాన్ పసిఫిక్ హోటల్లో ఆగస్టు 3న ఘనంగా జరిగిన సీఎంఓ ఆసియా బిజినెస్ లీడర్షిప్ అండ్ ఎక్సలెన్స్ అవార్డు 2026 వేడుకలో ఆసియా పసిఫిక్ ప్రాంతానికి చెందిన పలువురు వ్యాపారవేత్తలు, కార్పొరేట్ దిగ్గజాల సమక్షంలో ఈ పురస్కారాన్ని స్వీకరించారు. భారతీయ ఫార్మా పరిశ్రమ విశిష్టతను అంతర్జాతీయ వేదికలపై చాటి చెప్పడం, రోగులకు సురక్షితమైన ప్యాకేజింగ్ పరిష్కారాలను అందించడం, అంతర్జాతీయ స్థాయిలో భారత్ బ్రాండ్ ప్రతిష్టను ఇనుమడింపు చేసేందుకు అత్యుత్తమ నాయకత్వానికి గాను చక్రవర్తి ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. అవార్డు స్వీకరణ సందర్భంగా చక్రవర్తి మాట్లాడుతూ, ఈ పురస్కారం తన వ్యక్తిగత విజయం మాత్రమే కాదని అంతర్జాతీయ ఆరోగ్య సంరక్షణలో భారత్ సాధించిన అద్భుత ప్రగతికి దక్కిన గౌరవంగా వర్ణించారు. భారతీయ ఫార్మా రంగం కేవలం ప్రపంచ ఫార్మసీ మాత్రమే కాదు, గ్లోబల్ హెల్త్ కేర్లో విశ్వసనీయ భాగస్వామి. నాణ్యమైన, చౌకైన మందులను ప్రపంచవ్యాప్తంగా అందిస్తూ మిలియన్ల మంది ప్రాణాలను భారత్ కాపాడుతోంది. ఔషధం సరైన రీతిలో రోగికి చేరినప్పుడే అది ప్రాణాలను కాపాడుతుంది. ప్యాకేజింగ్ అనేది కేవలం ఔషధ రక్షణ కోసమే కాదు, అది రోగి సంరక్షణలో భాగం అన్న సందేశాన్ని గత 3 దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్నానని చక్రవర్తి చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ స్థాయి ప్రముఖులు డాక్టర్ ఆన్ఫే, రోహిత్ గాంధీ, ఎల్లికో కిసి మొనావో, చారు సేతి, డాక్టర్ తరితా శంకర్ తదితరులు పాల్గొన్నారు. గత 40 ఏళ్లుగా ఫార్మా ప్యాకేజింగ్ రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న చక్రవర్తి వరల్డ్ ప్యాకేజింగ్ ఆర్గనైజేషన్ గ్లోబల్ అంబాసిడర్గా, ఫెడరేషన్ ఆఫ్ ఫార్మా ఎంటర్ప్రెన్యూర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా, ఫార్మెక్సిల్ గౌరవ సలహాదారుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సిఐఐ, ఎఫ్టీసీసీఐ, ఎఫ్ఏబిఏ వంటి ప్రముఖ అంతర్జాతీయ, జాతీయ ఛాంబర్లలో కూడా చక్రవర్తి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా విద్యకు దూరమయ్యే పరిస్థితి ఏ విద్యార్థికి రాకూడదని, చదువుకోవాలని పట్టుదల ఉన్న విద్యార్థులకు తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. విద్యా, వైద్యంతో పాటు సమాజంలోని వివిధ వర్గాల అవసరాలను గుర్తించి భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సాధ్యమైనంత ఎక్కువ మందికి అండగా నిలుస్తున్నామని తెలిపారు. రాజమహేంద్రవరం సిటీ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 6 విద్యార్థులకు విద్యాభ్యాసం నిమిత్తం ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బుడ్డిగ రవి, అగురు ధనరాజ్, మజ్జి మణికంఠ, దాస్యం ప్రసాద్, బేసరి చిన్ని తదితరులు పాల్గొన్నారు. భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఒక స్టూడెంట్, 8th క్లాస్ ఒక స్టూడెంట్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంకొక స్టూడెంట్, ఆర్ట్స్ కాలేజ్లో ఇంకొక స్టూడెంట్, ఇంటర్ సెకండ్ ఇయర్ ఒక స్టూడెంట్, మొత్తం 6 స్టూడెంట్స్కి భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఎడ్యుకేషన్ పర్పస్కి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మన వార్డులో మన ఆదిరెడ్డి తిరుగుతున్నప్పుడు, వారితోటి ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వారి యొక్క అవసరాలను తెలియచేయడం, వారికి ఏదో విధంగా మన ట్రస్ట్ నుంచి సహాయం చేయాలన్న ఆలోచనతో వారందరికీ కూడా ఈ రోజున ఆదుకోవడం జరిగింది. ఇప్పటికే భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక మంది విద్యా, వైద్య అవసరాలను తీరుస్తూ ఉన్నాం. అవకాశం ఉన్న మేరకు భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతమందికి అయితే అంతమందికి వారి జీవితాల్లో ఒక మార్పు తీసుకురావడానికి కృషి చేస్తా ఉన్నాం. శాసనసభ్యుడిగా ఇది ఈనాటి చేస్తుంది కాదు, ఏనాటి నుంచో భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఒక సేవలు ఈ నగరంలోని మనం అనేక మందికి అందించడం జరుగుతూ ఉంది, ఇప్పుడు అందిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా తప్పకుండా విద్యా, వైద్యానికి ఈ ట్రస్ట్ ఎప్పుడు కూడా ముందుంటుందని కూడా తెలియచేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. డ్వాక్రా మహిళా సంఘాల ఆర్థిక భారాన్ని తగ్గించే దిశగా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఆనం కళా కేంద్రంలో మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘాల్లో పారదర్శకత పెంచేందుకు రూపొందించిన మన డబ్బులు మన లెక్కలు యాప్ అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం 20 లక్షల రుణంపై ప్రతి 3 నెలలకు వసూలు చేసే ఇన్సెక్షన్ ఛార్జీలను పూర్తిగా మాఫీ చేస్తున్నారని, దీంతో సంవత్సరానికి సుమారు 28,000, 3 సంవత్సరాల రుణకాలానికి 84,000, 5 సంవత్సరాల కాలానికి 1,40,000 రూపాయల వరకు మహిళా సంఘాలకు ఆదా కానుందన్నారు. అలాగే రుణాలపై ఒకేసారి వసూలు చేసే ప్రాసెసింగ్ ఛార్జీల్లో 10,000 నుంచి 20,000 వరకు ఉపశమనం లభించనుండగా, రుణాలపై వడ్డీని 10% నుంచి 12% తగ్గించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మహిళా నాయకులు తొరకల నిర్మల, కోసూరు చండిప్రియ, కప్పల వెలుగుకుమారి, బోను ఈశ్వరి, మీసాల నాగమణి, అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ టి కనకరాజు, మెప్మా ఐబీ ఫణికుమార్, సిఎంఎం బి రామలక్ష్మి, ఆర్పీలు, సీఈఓలు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
కోవూరు పోలీసులు డయల్ 112కు వచ్చిన సమాచారంపై వెంటనే స్పందించి వ్యక్తి ప్రాణాలను కాపాడారు. మద్దూరు లంక బ్రిడ్జిపై ఓ వ్యక్తి ఆత్మహత్య యత్నిస్తున్నట్లు డయల్ 112 కంట్రోల్ రూమ్కు సమాచారం అందడంతో కొవ్వూరు రూరల్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని చాకచక్యంగా వ్యవహరించి సదరు వ్యక్తిని సురక్షితంగా రక్షించి ఆత్మహత్య యత్నాన్ని అడ్డుకుని ప్రాణాలను కాపాడారు. అనంతరం అతన్ని విచారించగా తాను మధ్యప్రదేశ్కు చెందిన వాడినని మాత్రమే తెలిపాడు. ప్రస్తుతం అతను పోలీసుల సంరక్షణలో ఉండగా అతని కుటుంబ సభ్యులను గుర్తించి వారికి సమాచారం అందించేందుకు కొవ్వూరు రూరల్ పోలీసులు చర్యలు చేపట్టారు. వేగంగా స్పందించి వ్యక్తి ప్రాణాలు కాపాడిన కంట్రోల్ రూమ్ సిబ్బందిని, కొవ్వూరు రూరల్ పోలీస్ స్టేషన్ అధికారులను మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ అభినందించారు.